ప్రారంభించుకుంటాం. మొదటి కాలం మూసుకుని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ దేవ, ఇక ఉదయకాలం ముందు ప్రభావం మీ యొక్క సన్నిధి ఎందు మేమందరం కూడా అయినా మీరు ఇచ్చిన మీ యొక్క ప్రణాళికను బట్టి, మీ యొక్క చిత్తమును బట్టి ప్రభావం మేము సహోదరులుగా మీ యొక్క పాదముల చెంతకి మేము వచ్చి ఉంటున్నాం. మరి ఈరోజు ప్రభావం మీ యొక్క చిత్తము చేత మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు యొక్క ప్రణాళికలు, ఈరోజు యొక్క ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా అయినా మీ యొక్క మహిమార్థముగా మేము చేయడానికి మీరు మాకు కృప చూపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా ఈరోజు 1 day సెమినార్ని ప్రభా మీ యొక్క పాదముల చేత మేము అప్పగిస్తున్నాం. ప్రభా మా యొక్క స్వనీతి కాకుండా, మా యొక్క జ్ఞానము కాకుండా, ప్రభా మా యొక్క ఆలోచనలు కాకుండా మీ యొక్క చిత్తం ఈరోజు నెరవేరులాగా ప్రభా మీ యొక్క ప్రసన్నతను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈరోజు మీరు ఏర్పరిచిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా మీ యొక్క సంకల్పమును, మీ యొక్క చిత్తమును, మీ యొక్క పిలుపును వారి యొక్క జీవితములు అర్థం చేసుకోవడానికి, మీలో ఇంకను స్థిరముగా నిలబడడానికి ప్రభా ఈరోజు ప్రతి కార్యక్రమంలో మీరు మాకు సహాయం చేయవలసిందిగా మేము మీ యొక్క పాదముల దగ్గర మేము అడిగి వేడుకుంటున్నాము ఆయన. మరి ఇంతవరకు మీరు తీసుకొచ్చిన మీ యొక్క బిడ్డలు ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇంకా వస్తున్న వారి ప్రభావ త్వరగా రావడానికి, వారి యొక్క ప్రయాణాల్లో ప్రభావ ముందు వెనుక మీరు ఉండి వారిని తీసుకురావాల్సింది మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఏదైతే జరగబోతుందో అది మీ యొక్క మహిమార్థంగా మీ యొక్క చిత్తం నెరవేరేలాగా మేము అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం.
Yeah.
హల్లెలూయా. పాటతో స్థితి కాలమని పాడుకుంటూ దేవుని మేలుపరుచుకున్నాం. పాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంగీతం వాయిద్యాలంటే ముందుగా మన కరచాల బంధువులతో ప్రతి ఒక్కరు కూడా చెప్పకుండా దేవుని మేలుపరచాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువలేదని
ఆయన యొక్క వాత్సల్యత మనకు ఉంది కాబట్టి మనలో కలిసి దేవుడి పాట మొదటి పాట నేను సాంగ్ పంపించాను కదా, మొదటి పాట మొదలు కలిసి పాడదాం. మన పొద్దుగుపోయినా అందరి కోసం మనం ఒక చిన్న ప్రార్థన చేసి మనకి పాట పాడదాం. దయచేసి కళ్ళు మూసుకోండి. రావాలన్న సహోదరులు కొంచెం అవతరాలు ఎదుర్కొన్నట్టుగా ఫోన్లు వస్తున్నాయి. మనందరూ కలిసి ఒకసారి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ పరిశుద్ధుడ నీకే వందనాలు ప్రభువా. నీ కృప, నీ కనికరం, నీ దయ ఈరోజు మాకు తోడుగా ఉంది కాబట్టి ప్రభావ మేము సజీవ లెక్కల నుండి ఇదిగో దేవా నేను శుద్ధిస్తున్నాము, ఆరాధించగలుగుతున్నాం. ఇదిగో దేవా నువ్వు ఇచ్చిన ప్రతి ఇవిను అనుభవించగలుగుతున్నాను. నువ్వు ఇచ్చిన ఇదిగో దేవా నీ కృపను బట్టి ఇదిగో యవ్వన కాలంలో మా జీవితాన్ని వెలిగించడం బట్టి ఇదిగో దేవా ఇలా ఉన్నాం తండ్రి, మా జీవితంలో పట్టుకుంటున్నాం. ఇదిగో దేవా జరుగుతున్న ఈ మీటింగ్లో ప్రభావ ఇటువంటి సాతాన క్రియలు చోటు చేసుకోకుండా ప్రభావ చిత్తానికి వ్యతిరేకంగా ఏది జరగకుండా వస్తున్న ప్రతి సహోదరుని ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభావం తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభావ ఈ సేవలు వాడబడాలని ఇదిగో దేవా ఈ సేవలు ప్రభావ దేవ ప్రతి ఒక్కరూ ఫలించాలని ఉన్న యవనస్తులు ప్రభావ ఆత్మీయ జీవితం ఎదగాలని ఆశతో చేస్తున్న కార్యక్రమాలు ప్రభావ దేవ సాతాను అనేక తంత్రాలతో ఇదిగో దేవా అనేకమైన ఇబ్బందులు పెడతారు. వాటన్నిటిని మేము పట్టించుకోకూడదు. ఇదిగో మీరే మాకు తోడుకోవడం ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని త్వరగా ఆత్మచేత త్వరగా తీసుకురావడం ప్రార్థన చేస్తూ మేము ఉన్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను. ఈ కార్యాంతం వరకు మీరు మాకు తోడుకొని బలపరిచి కృప చేసి ఈ కార్యం సఫలము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటి పాట భారతతో రాసిన పాట. ప్రతి చరణము కొంచెం మన ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆలోచించండి. కలిసి పాడదాం. అలా పాడుతున్నది కలిసి పాడాలనుకుంటున్నాం. నా కోసం వచ్చిన నజరేయుడా నన్ను మార్చేసిన నిజ దేవుడా, నా కోసం వచ్చిన నజరేయుడా ఈ సమయం ముందు ప్రభా మా హృదయాన్ని తెరవండి. ఇదిగో దేవ నేను ఆరాధించే భాగ్యము దయచేయండి. ఇదిగో దేవ అనేక మందిలో మమ్మల్ని ప్రత్యేకపరిచి ఈ దినము కొరకు ఏర్పాటు చేసి ప్రభుత్వ దేవ గత 4 సంవత్సరాలుగా ఇదిగో దేవ అనేకమైన ఇదిగో దేవ ఒడుదుడుకులలో ఇబ్బందులు ఉన్న మమ్మల్ని
ఇదిగో దేవా ఒక గుంపుగా చేర్చి ఒక సహవాసంలో ఉంచి ఈ రోజు ప్రభావ ఒక నూతనమైన సంవత్సరంలో అనుగ్రహించాం. అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ WTG అనేది ప్రభావ మీరే ఏర్పరిచింది. ఇందులో మేము పాలు భాగస్తులై ప్రయాణిస్తుండగా మీరే అధ్యక్ష పదవి వహించి మమ్మల్ని ఇంతవరకు నేను ఎన్నో చోట్ల భద్రపరిచారు. అనేక మందికి మాదిరిగా, అనేక మందికి ప్రభావం ఆత్మీయంగా ఉండడానికి, ఇదిగో అనేక మంది నుంచి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మాకు మనసు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో కూడుకున్న ప్రతి ఒక్క సహోదరుడిని మీరు ప్రభావ జ్ఞాపకం చేసుకొని ప్రభావ దేవా ఎవరైతే ప్రభావ ఆత్మలో బలపడాలని, ఇదిగో తర్వాత ఎవరి జీవితాన్ని కట్టుకోవాలని, ఇదిగో దేవా నీలో ఎదగాలని అనుకుంటున్నారో ప్రభావ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో దేవా ఈ సహవాసం ద్వారా ఇదిగో దేవా మాట్లాడుతున్న ప్రతి మాటలో మమ్మల్ని ఉద్దేశపరచండి. ఇదిగో దేవుని వాక్యాన్ని గ్రహించి మనసును తెరవండి ప్రభువా. ఇదిగో నీ శిష్యులు నీ దగ్గర బోధన తెచ్చుకుంటున్నప్పుడు మాకు ఈ ఉపమానాలు అర్థం కాలేదే, ఈ వాక్యం మాకు అర్థం కాలేదే ప్రభువా, ఏంటి దీని అర్థం ఉన్నప్పుడు మీరు వివరించి చెప్పినట్లుగా ప్రభావ మాకు ప్రభావ వాక్యాన్ని అర్థం చేయని సహాయం చేయండి, అర్థం చేసుకునే సహాయం చేయండి. నీ అత్యున్నత సింహాసనం పైన అనుదేవా వాసిపోయిన మమ్మల్ని కూడా ఆశ్రయించండి. నీ మహిమను మా మీద ఉంచండి, ఆత్మ స్వరూపులుగా మార్చండి, శరీరక్రియలను విసర్జించే భాగ్యము దయచేయండి. ఈ ఎవరి జీవితాన్ని నీ కొరకు ఖర్చు చేసే భాగ్యము దయచేయండి. దేవా ఇంతకాలము వ్యర్థముగా ఈ లోకంలో వాటిని ప్రేమించాను, ఈ లోకంలో ఉన్న వాటి మీద దేవా ఆధారపడ్డాను, ఆశపడ్డాను. అనేక మంది మాటలు విని, చెప్పుడు మాటలు విని, చెడ్డ సమాచారాలు విని మా జీవితాన్ని పాడు చేసుకున్న జీవితాలు ఇప్పుడు మమ్మల్ని వచ్చండి, మమ్మల్ని ధైర్యపరచండి. నూతనమైన ఆత్మ, నూతనమైన దేవా కృపలతో మమ్మల్ని బలపరచండి. మా హృదయమును ప్రభా నీ వైపు తిప్పండి. ఎవరు నా వైపు తిరుగుతారు, నా తట్టు తిరుగుతారు, నేను వారి తట్టు తిరిగి వాళ్ళని బలపరుస్తాను. మీరు బలహీనలు కావద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు దేనికోసమైతే ఆశిస్తున్నారు, దేనికోసమైతే అనుకుంటారు, ఆ కార్యము సఫలమవుతుందని చెప్పిన దేవుడు ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చిన నిన్ను ఏదో ఒక గొప్ప కార్యాన్ని ఉపయోగించుకోవడానికి, తన పనిలో నమ్మకస్తుడుగా మోసే వంటి వాడిని నేను తయారు చేయడానికి దేవుడు ఉపయోగించుకోవడానికి తీసుకొచ్చాడు. ఒకే మాటను ప్రార్థించండి, ప్రభువా నన్ను వాడుకోండి ప్రభువా. ఏదో ఒక పనిలో, ఇదిగో గలిలయ సముద్రంలో ఇదిగో దేవా పడవ నీ రాత్రిపై ఎదురు చూసి ఇదిగో దేవా నీ సేవలో వాడబడినట్లుగా గాడిద ఉపయోగపడింది ప్రభా నీ సేవలో, ప్రభా చేప ఉపయోగపడింది, అనేక మంది అనేక రకాలుగా ఉపయోగపడ్డారు ప్రభా. నా జీవితాన్ని నీ జీవితంలో నీ యొక్క సేవలో వాడుకునే ప్రయత్నం చేయండి, బలపరచండి. నా మనసులో ప్రభా మీరు ఉండండి. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో పలుసి సాగిలపడి నమస్కారము, సాగిలపడి నమస్కారము చేసేదా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. చెప్పాలి యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసాని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా.
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే. యెహోవా నిన్నే మహిమపరచగా, యెహోవా నిన్నే మహిమపరచగా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమపరచగా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో, నా మనసారా నీ సన్నిధిలో సాగిల పరివసంసారము చేసెదా, సాగిల పడి నమస్కారము 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 చేసెదా, సాగిల పడి మనసారా స్తుతించి ఆరాధించి స్తుతి గీతాలతో స్తోత్రార్పణ అర్పించి దేవా ఆకాశమును నేను కదిలించగలిగితే, దేవా నీ మహిమను పొందగలిగితే, నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని నేను దేవా తీసుకోగలిగితే నా జీవితాన్ని నేను కట్టుకోగలుగుతాను. ఆత్మీయంగా పరిపూర్ణమే నువ్వు యవ్వన ప్రాయాన్ని పాడవలేకుండా, నువ్వు చెడు మార్గంలో నడవకుండా మా కన్నులతో ఒక నిబంధన చేసుకునే వాక్యం అనుగ్రహించండి. నీ వాక్యపు శక్తిని మాకు అనుగ్రహించి నీ వెలుగు మా మీద అనుకుందావా ప్రకాశం చేయండి. నీతిమంతులు యథార్థవంతులు సూర్యుని వలె ఉదయిస్తారని చెప్పారు. వారు మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉంటారని చెప్పారు. మా ఎవరి జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇదిగో దేవా నీ యొక్క వాక్యం వల్లే అవుతుంది. వినయము, విధేయత, ఇదిగో దేవా నీ యొక్క భయభక్తులు మా జీవితాన్ని ప్రోత్సహించాలి. మాచితము కాదు ప్రభా, మాచితము కాదు, కేవలం నీ చిత్తమే నెరవేరాలి. నీవే ప్రభా మహిమకు పాత్రుడు కనుక నీకే మహిమ చెందాలి తండ్రి. సాతాను కొంత విజయం పొందకూడదు అంటే ప్రభా యవనస్తులైన మమ్మల్ని ఉద్దేశపరచ బలపరచండి. నీ వాక్యము చేత మమ్మల్ని ప్రభా ముట్టండి, తాకండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆనందింపచేయండి. యవన జీవితాన్ని ప్రభా ఒక ప్రాకారము కట్టుకొని ఇదిగో దేవా నీకు మాత్రమే అనుమతించేవారుగా, నిన్ను మాత్రమే లోపలికి తీసుకొచ్చేవారుగా ఉండేలాగా సహాయం ఇచ్చేవారు. ముందున సమయం అంతా నీకు అప్పగించుకుంటూ మాట్లాడుతున్నా, ఇదిగో వాక్యాన్ని బోధిస్తున్నా, ఇదిగో దేవా నీ దాసుని దైవ దాసుని పదంగా ఉపయోగించుకున్నాయా తన మరుగుపరిచి నీవే 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 వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరిచి నువ్వు మాట్లాడితే హృదయాలు కలుగుతాయి. ఈ సెమినార్ ద్వారా ఒక ఆత్మైన, ఈ సెమినార్ ద్వారా ఒక జీవితమైన, ఒక కుటుంబమైన కట్టబడితే నేను సంతోషిస్తాను. మా ప్రతిఫలం వ్యర్థం కాకుండా నీ కోసం పడుతున్న ప్రయాసను
మీరే మీ శ్వాస నిలిచున్నాడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమపరచాలి. సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. గమనించండి, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెనకాల మీ పేర్లు నమోదు చేసుకోండి. అలాగే మీకు సాంగ్స్ బుక్ ఇచ్చారు, మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆత్మదేవుడు వెనకాల బైబిల్ సమాచారం మీకు ఇవ్వబడింది. ఎందుకంటే నేను నిజరాజ్ సాంగ్ వెళ్ళినప్పుడు సాంగ్స్ ఈ పక్క ఎక్కువగా మనం పాడే అవకాశం ఉంది కాబట్టి ఖాళీగా ఉందని ఆలోచించినప్పుడు అక్కడ కొంత సమాచారం ఇవ్వబడింది. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ పడేది కూడా బైబిల్లో భద్రంగా పెట్టుకోండి. అలాగే జరుగుతున్న పదేదానికి సహకరించాలి. అటు ఇటు తెలుగు కూడా దేవుడు వాక్యము మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో శ్రద్ధగా చూడండి. మనుషులుగా కదా మాట్లాడారు. సో దేవాది దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అందరం ఏకీభవించి ఆ వాక్యాన్ని వింటూ దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను. అలాగా వాక్యం అయిపోగానే మనకి చిన్న టీపేజ్ ఉంటుంది, రేపు చూసుకొని తర్వాత మనం సకల దశలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దాం. అందులో దేవాది దేవుడానికి వందనాలు. ఈ సమయంలో పాటలతో ఆరాధనలు మాకు తోడుకోండి. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్ని అవాంతరాలున్నా ఎన్ని అడ్డంకులున్నా నిశ్చితం ఆగదు. నీ మాట భూమి మీద ప్రకటించబడకుండా సాతాను ఎన్ని చేసినా అది జరగాల్సిన టైంకే జరుగుతుంది. మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఆందోళనలో వచ్చి వాక్యం చేత మాతో మాట్లాడండి. ఆ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. ఉదయ సెమినార్ ద్వారా నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని నా జీవితంలో అవలంబించే భాగ్యం నేర్చుకోండి. ఇప్పుడు నా ప్రతి ఒక్కరు పేరు ఉదయం ముందుగా ఎన్నుకోబడి వీళ్ళని మాత్రమే పిలిస్తే బాగుంటుంది అని ప్రభా మీరు మాకు చెప్పారు కనుక వాళ్ళకి ఫోన్ చేసి పిలిచాం. అనవసరమైన వాళ్ళు, వ్యర్థమైన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ప్రభుత్వ దేవా నీ సేవ చేయాలని నీ బాధ కలిగే ఆత్మీయులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వారితో పాటు వచ్చిన వారిని కూడా మీరు ప్రభా బలపరిచారు. వారు ఏ విధంగా నీలో వాడబడాలి, వాళ్ళందరూ వాడబడుతూ పడిపోయిన వాళ్ళు ఉన్నారేమో. ప్రభుత్వ దేవా ఈ సేవ చేయలేని బాధ కలుగుతావా నిరాశ చెందిన వారు ఉన్నారేమో. వాళ్ళందరితో మీరు మాట్లాడి దేవా దైవ అవసరం మీద ఈ హస్తం నుంచి నేరుగా నీ బిడ్డలతో మీరే మాట్లాడుకోవాలి. ప్రయోజనకరంగా వాళ్ళందరూ వచ్చున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో మీతో పాటు కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం బట్టి మొట్టమొదటిగా ప్రభు రక్షకుడైనటువంటి యేసు ప్రభువుల వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి సహోదరులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. మరి దేవుని కృప, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మరి నేను కూడా మీ మధ్యలో ఉండడం చాలా మరి సంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే ప్రేమైనటువంటి వాళ్ళ నిన్నటిదినా కూడా మరి రాలేనేమో అన్నటువంటి స్థితిలో ఉన్నా, ఉదయకాలం కూడా రాలేనేమో అనుకున్నా. అయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి ఆ ప్రణాళికను, ఆ చిత్తమును ఎవరి వలన కూడా స్టాప్ చేయడం కుదరదు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక మంచి మరి థీమ్, దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను వాడుకుంటాడా అనే ప్రశ్న ఈ రోజున చాలామంది యవనస్తుల్లో ఉంటూ ఉంటారు. అనేటువంటి ఒక అపోహ కానీ లేకుంటే పోకడ కానీ ఈరోజు చాలామంది యవనస్తుల యొక్క మైండ్లో తిరిగేటువంటి ప్రశ్న, దేవుడు నన్ను కూడా వాడుకుంటాడా, అసలు నేను దేవుడికి పనికి వస్తాను. ఇంకొక మాట చెప్పాలంటే ప్రేమైన వారు చాలామందిని మరి బ్రదర్లు పిలిచిండొచ్చు, చాలామందిని పిలిచారు, ఎక్స్పెక్టేషన్ ఉంటారు, మరి అందరూ వస్తారు కదా అనేసి. అయితే పిలువబడిన వారు అనేకులైనప్పటికీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మీరున్నారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏర్పరచబడినటువంటి గుంపులో మీరున్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎవరు ఏర్పాటు చేసుకున్నా పరలోకం మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు. హల్లెలూయా
పరలోకం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, పరలోకం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ మనుష్యుడు కూడా డీసెలెక్ట్ చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా ఈ ఏర్పాటును తొలగించడానికి వీల్లేదు. ఏ మనుష్యుడు కూడా దీనిని కాదు అనడానికి వీల్లేదు. ఈరోజు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే చాలా మందిని మనుషులు వద్దండి, వీళ్ళు వద్దండి, వీళ్ళు వాడుకోవడం కుదరదు, వీళ్ళు అసలు సేవకు మరి వద్దండి, వీళ్ళకి అంత క్వాలిఫికేషన్ లేదు, వీళ్ళకి క్వాలిఫికేషన్ లేదు, వీళ్ళు ప్రభు సేవకు పనికిరారు, వీళ్ళు ప్రభు సేవ చేసేటువంటి వాళ్ళు వీరు కాదు అన్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, వారు ఒక్కసారి పరలోకం సెలెక్ట్ చేసుకుంటే మనుషులు ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా పరలోకం సెలెక్ట్ చేసిందే జరిగి తీరుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనం చూడొచ్చు, మనకు అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఒకసారి ఆ అధ్యాయానికి వస్తే చూడండి, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. దమస్కులో అననీయ అన్న ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనేను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన మీదకు వెళ్ళి యూదా అను వాడి ఇంట తార్సు వాడైన పౌలు అను వాడి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుని లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులు ఉంచి చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ చెప్తున్నాడు, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి విషయమే, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి చాలా వరకు సంఘాన్ని హింసించేటువంటి వాడు, సంఘాన్ని బాధించేటువంటి వాడు, సంఘాన్ని నాశనం చేయాలని చూడండి ప్రియమైనటువంటి వాడు యవనస్తుడే. అపోస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడే. ఈ యవనస్తుడు గమాలీయుల దగ్గర వారి పాదముల చెంత ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, గ్రాడ్యుయేట్ పొందినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క హృదయంలో ధర్మశాస్త్రాన్ని బాగా అన్వయించుకుని ఏం చేశారంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ఏది చేయకూడదు. క్రీస్తు కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నాడు. క్రీస్తు కూడా ధర్మశాస్త్రానికి మరి అతను ఏ విధంగా ఉన్నాడంటే క్రీస్తుకి అతను మెస్సయ్య అని చెప్పుకుంటాడు, అసలు మెస్సయ్య కాదు అన్నటువంటి విషయాన్ని తన యొక్క హృదయంలో బాగా పదిలిపరుచుకున్నాడు. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో, ఎవరైతే క్రీస్తుని మరి వెంబడిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటున్నారో వారిని అందరినీ పాడు చేయాలని ఉద్దేశించి ఈ యవనస్తుడు ఏం చేశారంటే, ఈ యవనస్తుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే తన యొక్క హృదయంలో ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క పునాదిని బట్టి అతడు ఏం చేశాడంటే క్రీస్తుకు విరోధంగా, ఎవరికి విరోధముగా? క్రీస్తుకి విరోధముగా అతను ఏం చేశాడంటే మరి దేవుని యొక్క ప్రజలను హింసించడానికి, దేవుని యొక్క ప్రజలను పాడు చేయడానికి, దేవుని యొక్క ప్రజలను నాశనం చేయడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నాశనం చేయడానికి, దేవుని యొక్క ప్రణాళికని భూమిలో నాశనం చేయడానికి అతడు పూనుకున్నాడు. ఎప్పుడైతే అతను పూనుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి ప్రధాన యాజకుల దగ్గరికి పరిశీలైనటువంటి ఈ పౌలు వెళ్ళి, అయ్యా దమస్కులో వెళ్ళి కూడా నేను వారిని పాడు చేయడానికి, వారిని చెరసాలలో వేయించడానికి నాకు ఒక తాకీదు ఇవ్వండి అని చెప్పి వెళ్ళి తీసుకుని వెళ్తున్నాడు. ఎప్పుడైతే పరలోకము ఎన్కౌంటర్ చేసినతని, హల్లెలూయా, పరలోకం చేత పట్టబడ్డాడు. పరలోకం చేత పట్టబడినటువంటి వ్యక్తి చూడండి, అందరూ అక్కడ అననీయ అనేటువంటి ఈ మనుష్యుడు కూడా చెప్తున్నాడు, అయ్యా పౌలుని నేను దర్శించాను, పౌలు దగ్గరికి వెళ్ళు, పౌలు నేను వాడుకోవాలి, పౌలు దగ్గరికి వెళ్ళంటే అప్పుడు అననీయ చెప్తాను, అయ్యో ప్రభువా పౌలు దగ్గరికి వెళ్ళాలా? అతను ఎలాంటి వాడు నీకు తెలీదా? అతడు
క్రైస్తవులను హింసించేవారు, నీ బిడ్డలను పాడు చేసేవారు, నీ బిడ్డల్ని ఈరోజు చెరసాలలో వేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అలాంటి వ్యక్తి నువ్వు వెళ్ళి అలాంటి వ్యక్తి కొరకు నన్ను ప్రార్థన చేయమంటావే? అలాంటి వ్యక్తి కొరకు నన్ను వెళ్ళమంటున్నాను. ప్రియమైన వాళ్ళ, నువ్వు ఎక్కడున్నా పరలోకం నేను సాధన చేసుకుంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఉండొచ్చు. చూడండి ప్రియమైన, ఎంత దేవుడు వాడుకోవాలన్నటువంటి మనిషి ఏ వీధిలో ఏ మూలన దాక్కున్నా కూడా ప్రభు వెతికి వచ్చి పట్టుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా ప్రభు పట్టుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు యవనస్తుడా. ఈరోజు ప్రభువుకు కావాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క దమస్కు పట్టణంలో ఉన్నప్పుడు చూడండి, దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అననీయ, ఫలానా వీధిలో, ఏ వీధిలో అంట? ఫలానా వీధిలో, తిన్నని తలబడినటువంటి వీధికి వెళ్ళి, ఫలానా వీధిలో ఉన్నాడు, ఫలానా ఊరిలో, ఫలానా వీధిలో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్సన్ ఉన్నాడు, నేను ఎన్నుకున్నటువంటి పర్సన్ ఉన్నాడు, పరలోకం సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్సన్ ఉన్నాడు, నాకు కావలసిన వ్యక్తి ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకుంటా, నువ్వు వెళ్ళి అతనిని దర్శించు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు, అతని కొరకు ప్రార్థన చేయి. ఎప్పుడైతే చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ చెప్తున్నాడు, ఎప్పుడైతే ప్రభు ఆ వెంటనే చెప్తున్నాడు, అన్నయ్య అయ్యా వాడు ఎంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు, క్రైస్తవులను చంపేస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు, సంఘాలను పాడు చేస్తున్నాడు, నేను నమ్మినామంటే చాలా ఎత్తుకు వేసి చలసాల్లో వేసేస్తున్నారు, ఇటువంటి దుర్మార్గుడు అని తెలిసి కూడా నీవు సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావే అంటే అక్కడ ఒక మాట చెప్తాడు ప్రభు. చూడండి అయ్యా, మీరందరూ ఒక దృష్టితో చూస్తున్నారు, అయితే పరలోక దృష్టి వేరు. మీరందరూ మనుషుల దృష్టితో చూస్తున్నారు, అయితే దేవుని దృష్టి వేరు, దేవుని ప్రణాళిక వేరు, దేవుని యొక్క చిత్తం వేరు, దేవుని యొక్క సంకల్పం వేరు. అందుకే 15వ వాక్యంలో చెప్తున్నాడు చూడండి, అందుకు ప్రభువు వెళ్ళుము, నీవు వెళ్ళుము, నువ్వు వెళ్ళు. నాకు తెలుసు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోకూడదు, ఎవరిని వాడుకోవాలో, ఎవరిని ఎదుర్కోకూడదు నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. అడి తర్వాత అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను ఇతడు మరి నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరి పైన ఉంటారండి. దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటున్నది. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. పౌలు జీవితంలో, అపొస్తలుడైనటువంటి పౌలు జీవితంలో కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరి ఎదుట దేవుని నామమును భరించుటకు అతనికి ఒక పర్పస్ పెట్టున్నాడు. ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఆటంకాలు వచ్చాయి. లేదండి. అననీయ ఫస్ట్ ఆఫ్ ఆల్ అననీయనే ఏం చేశాడు? అయ్యా వద్దయ్యా. అడి తర్వాత అతను ప్రభువుని నమ్ముకుని క్రీస్తుని ఎరిగి క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు అపోస్తలులైనటువంటి మరి పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చేర్చుకోవడానికి భయపడ్డారు, నమ్మలేదు. పరలోక మీద సెలెక్ట్ చేసుకున్నది ఎవరు నమ్మలేదు. అది ఒక ఆయన బర్నబా అనేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎప్పుడైతే చేర్చుకున్నాడో ప్రియమైనటువంటి వారు, అయితే దేవుని పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటున్నది. ఈరోజు దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపించాడు, ఈ లోకంలో పుట్టించాడు. ఈరోజు ఇంతవరకు మనం రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు అంటే కారణం దేవుని యొక్క ఉద్దేశం మనం నెరవేర్చవలసి ఉంటున్నది. నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంటున్నది. ఈరోజు చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను వాడుకుంటాడు,
అసలు దేవుడు నేను పనికొచ్చే పాత్రనేనా? దేవుడు అసలు నేను జ్ఞానం లేనటువంటి వాడినే, అంత చదువుకున్నటువంటి వాడిని కాదేమో, సేవకులు కుమారులు మాత్రమే వాడబడాలేమో. ఈరోజు చాలా మంది యొక్క యవనస్తులలో మాత్రమే కాదు, చాలా మంది క్రైస్తవులు ఉన్నటువంటి అపోహ. దేవుని సేవకులు బిడ్డలు మాత్రమే వాడబడాలేమో, మనము కాదేమో, దానికి అర్హులు కాదేమో అనుకుంటున్నారు. ప్రేమైన వారు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మోషే తర్వాత మోషే కుమారుడు రాలేదు. హల్లెలూయా. నమ్మకమైనటువంటి ఎవరు ఎత్తుకున్నాడు? యెహోషువ ఎత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియమైనటువంటి వారి వారసత్వం కాదు, సేవ. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఉద్దేశం లేకుండా ఎవరిని ప్రభు భూమిపైకి పంపించలేదు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగినాడు, నీకంటూ దేవుడు ఒక పనిని అప్పగించున్నాడు, నీకంటూ నువ్వు చేయవలసిన ఒక పనిని ఉంటున్నారు. అది నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు. ఈ విషయాన్ని బాగా గుర్తు చేసుకోండి, బాగా మీ జ్ఞాపకంలో పెట్టుకోండి. దేవుడు మీకంటూ ఒక ఉద్దేశాన్ని పెట్టి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశాన్ని నీవు తప్ప ఇంకెవరు ఫుల్ఫిల్ చేయలేరని ప్రభు నీ పైన నా పైన నమ్మకం పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి వారా, క్రీస్తులో ఈరోజు ప్రభు నన్ను వాడుకుంటాడా? ప్రభు నన్ను మరి ఎన్నుకుంటానా? ప్రభు సేవలో నేను వాడపడుతున్నానా అన్న ప్రశ్న కలిగినటువంటి నీకు ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తులో ఎవరిపై ఉన్నావు మొట్టమొదటిగా నేను తెలుసుకో. నువ్వు క్రీస్తులో ఏ విధంగా నిన్ను దేవుడు సృష్టించుకున్నాడు, నువ్వు క్రీస్తులో నువ్వు ఎట్టివాడివై ఉన్నావు అన్న విషయాన్ని గమనించగలిగినట్లయితే నీకు ఈ మైండ్లో నుంచి ప్రభు నన్ను వాడుకుంటాడా అన్నదానికన్నా కూడా ప్రభువుకి నువ్వు చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఏ విషయం అంటే ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, నువ్వు క్రీస్తులో ఎన్ని వారు ఉన్నాయి, ప్రభు నేను ఏ విధంగా చేస్తూనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చదువుదాం. ఎలాగూ శరీరం ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉండేవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఏదైనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ ఏందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక ఆత్మనే పానము చేసుకోవాలి. శరీరం ఒకటే అవయవం ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. శరీరం ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. హల్లెలూయా. మనందరూ ఎవరంటే, మనమందరం ఎవరు? క్రీస్తు యొక్క శరీరంలో అవయములై ఉన్నాం. బాగా గమనించాలి. మనమందరం ఎవరు? క్రీస్తు యొక్క శరీరంలో. మీరందరూ ఎవరు? అవయవ. హల్లెలూయా. ప్రతి ఒక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది. పని లేని అవయవం మన శరీరంలో ఉంటుందా? ఉంటుందో లేదా? లేదు. ప్రతి అవయవానికి ఒక్కొక్క పనిని దేవుడు అప్పగించి ఉన్నాడు. ప్రతి ఒక్క అవయవానికి దేవుడు ప్రాముఖ్యతను అనుగ్రహించి ఉన్నాడు. బాగా గమనించాలి. నీవు క్రీస్తు యొక్క శరీరంలో అవయముగా ఉన్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే ప్రియమైన వారా, అదే విధంగా అవయముగా ఉన్న నీకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. క్రీస్తు యొక్క శరీరాన్ని బలపరచడానికి, క్రీస్తు యొక్క శరీరాన్ని ఎదిగింప చేయడానికి దేవుడు నీకు ఒక పనిని అప్పగించాడు. ఇప్పుడు ఈ శరీరంలో ప్రతి అవయవానికి ఒక పని ఉంది. ఇప్పుడు అవయవాలు అనుకుంటే పైకి కనబడేటువంటి అవయవాల, పైకి కనబడేటువంటి అవయవాలు కాదా? మాట్లాడుతున్నాం సెమినార్ కాబట్టి ఇది జస్ట్ ప్రసంగం కాదు, మనం మాట్లాడుతున్నాం. పైకి కనబడేటివి అవయవాలా, లేకుంటే పైకి కనబడినట్లు కూడా అవయవాలా? పైకి కనబడినా కనబడకపోయినా అది శరీరంలో ఉంటే ప్రతిదీ కూడా
అవయవం. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళ పైకి కనబడేటివే అవయవాలు, పైకి కనబడేటివిగానే మనం ఉండాలి అనుకోవడం చాలా పొరపాటు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ఏదో చాలా మంది సేవలో ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే, అయ్యో నాకు గుర్తింపు రాలేదే, అయ్యో నేను కనబడటం లేదే, చాలా మంది కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళ కనబడేదానికన్నా కూడా కనబడిన దానికి విలువ ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. కనబడేదానికన్నా కూడా కనబడిన దానికి విలువ ఎక్కువ కాదండి. ఇప్పుడు చెయ్యబోతే బతకగలుగుతాడా బతకలేడా చెప్పాలి. బతకగలుగుతాడా బతకలేడా? కాకపోతే పైన కనబడి ఏ అవయవం పైన బతకగలుగుతాడా బతకలేడా? అది లోపల కనబడినటువంటి ఈ శరీరము కొరకు నిత్యము పనిచేస్తున్నటువంటి ఈ శరీరము ఆరోగ్యము కొరకు, ఈ శరీరం యొక్క మరి బాగు కొరకు నిత్యము పనిచేసేటువంటి లోపల అవయవాలు ఉన్నదే, ఆ అవయం పోతే, గుండె పోతే బతకతాడా? బతకతాడా? బతకడా? అయితే ప్రియమైన వాళ్ళ ఏ అవయమైనా కూడా క్రీస్తులో నీకు విలువ అనేది ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏ అవయవంలో ఉన్నావో, దేవుడు నీకు ఏదైతే పనిని అప్పగించాడో, దేవుడు నీకు ఏదైతే ఉద్దేశాన్ని పెట్టి పంపించాడో, ఆ ఉద్దేశాన్ని నీవు మాత్రమే నెరవేర్చగలుగుతావు, నీవు మాత్రమే చేయగలుగుతావు. నీవు తప్ప ఆ ప్లేస్ నీకు ఒక రీప్లేస్ చేయలేదు. నీవు తప్ప దేవుడు నిన్ను నమ్మాడు. ఈ పని నా కుమారుడు అయితే కరెక్ట్గా చేస్తాడు, ఈ పని నా కుమారుడు అయితే కరెక్ట్గా చేస్తాడు, ఈ పని నా కుమారుడు అయితే కరెక్ట్గా చేస్తాడు. ఇంకెవరు లేదు ప్రభు, నీపైనే నమ్మకం పెట్టుకున్నాను, నీపైనే ఆశ పెట్టుకున్నాను. అయితే నీవు తప్ప ఈరోజు నుండి ఈ శరీరంలో అవయవాలుగా ఏ విధంగా ఉంటున్నారో ప్రియమైనటువంటి వాళ్ళ, అదే విధంగా ఒక్క అవయం ప్లేస్లో ఇంకొక అవయం పెట్టి పని చేయించగలుగుతామా? చేయించగలుగుతాం? చేయించలే. ఎందుకు? చేయవలసిన పని గుండె చేయవలసిన పని గుండె చేయాలి. ఈరోజు నీవు దేవుని కొరకు చేయవలసిన పని నువ్వే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు నీ పైన అంత నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నువ్వు ఈరోజు చాలా వరకు ప్రభు నన్ను వాడుకుంటాడా, ప్రభు నన్ను మరి ఎన్నుకుంటాడా, వాడుకుంటాడా అనేది విషయాన్ని పక్కన పెట్టు. అంతకన్నా ముఖ్యంగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఒక అవయముగా ఆయన శరీరంలో, ఎవరి శరీరంలో? క్రీస్తు యొక్క శరీరంలో. క్రీస్తు యొక్క శరీరం ఒక సంఘం కాదు, శరీరం, సార్వత్రిక సంఘం దేవుని యొక్క శరీరం అయి ఉంటున్నది. ఫలానా సంఘం ఈరోజు మా సంఘం దేవుని యొక్క శరీరం అంటారు. మిగిలిన సంఘాలంటే అయితే ఈ నామినేషన్లకు అతీతంగా, మరి ప్రార్థనా మందిరాలకు అతీతంగా, మరి సంఘాలకు అతీతంగా దేవుడు చెప్తున్నాడు, సార్వత్రిక సంఘమైనటువంటి మరి దేవుని కొరకు దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలిగినటువంటి సార్వత్రిక సంఘాన్ని దేవుడు తన యొక్క శరీరముగా చేస్తున్నాడు. ఈ శరీరంలో మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయములుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీరు క్రీస్తు శరీరంలో అంటుకట్టబడినటువంటి, మీరు క్రీస్తు శరీరంలో అమర్చబడినటువంటి అవయములై ఉన్నారన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. క్రీస్తు శరీరంలో అవయములుగా ఉన్నటువంటి నీవు ఈ అవయవం, నువ్వు ఏ అవయముగా ఉన్నావు, యు హ్యావ్ టు నో ఇట్. దాన్ని తెలుసుకొని నువ్వు ఏం చేయాలంటే, నీవు చేయవలసిన పని నువ్వు చేసి ముగించాలి. నీకున్నటువంటి ఉద్దేశం నువ్వు నెరవేర్చి తీరాలి. ఈ అవయవం తప్ప ఇంకొక చేయలేదు. బాగా అర్థమవుతుందా? ఈ అవయవం తప్ప గుండె ప్లేస్లో కిడ్నీ ఎత్తుకుని పెడేస్తే సరిపోతుందా? పనిచేస్తారా? గుండె పని ఏంటి? రక్తం క్లీన్ చేసి సరఫరా, ప్రతి భాగానికి సరఫరా చేస్తూ ఉండాలి. అలాగే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనిని ఇచ్చారు ప్రభు. ఒకే అవయవం అన్ని పనులు చేయగలుగుతారా? చేయలేదు. అందుకే దేవుడు డిఫరెంట్ పార్ట్స్, చాలా అవయవాలని శరీరంలో పెట్టాడు. ఎందుకంటే అన్ని పనులు ఒకే చేయలేదు.
అందుకే ప్రియమైనటువంటి వాళ్ళ సంఘంలో కూడా చూస్తున్నట్లయితే అక్కడే చూడండి అందరూ మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే 28వ వాక్యం. మరియు దేవుడు సంఘములో మొదటి కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను కొందరిని ఉపకారములు చేయవారుగాను కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించెను. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని మరి సంఘంలో డివైడ్ చేసి పంపించాడు. అదే విధంగా ప్రియమైనటువంటి వారా, మరి నీవు ఏ అవయముగా ఉన్నావు, నువ్వు ఏ పని చేయగలుగుతావు అన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుని ఆ పనిని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగల. అంత శరీరం అంతా లేదండి, నేను ఈరోజు వాడబడాలంటే చాలా మంది మైండ్ లో ఉంటుంది, వాడబడాలంటే మైక్ పెట్టుకునేసి వాక్యం చెప్తేనే వాడబడాలి అనుకోకూడదు. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళ చాలా మందికి తెలిసినటువంటి విషయం, డిఎల్ మోడీ గారు మరి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో వెళ్ళి మరి పరిచయం చేస్తున్నారు. అన్ని దేశాలకు వెళ్ళి మరి అనేక మందికి స్వార్థను ప్రకటించి అనేక మందిని ప్రభుత్వం తిప్పుతున్నారు, అనేక మందికి బాప్తిస్మం ఇస్తున్నారు. చాలా మంది అసలు ఆయన ఒక్క ప్రసంగంలోనే కొన్ని వేల మంది రక్షించబడినటువంటి దాఖలాలు ఉంటున్నాయి. అయితే ఈ యొక్క సక్సెస్ గల కారణం ఏంటి, ఇంతమందిని చేరుకోగలుగుతున్నాడు గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఒకరోజు ప్రభు గుర్తు చేశాడు. ఆయన మోక నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నేను ఎన్నిక లేనటువంటి వాడినే, నన్ను నిలబెట్టుకుని ఇంతగానో నన్ను వాడుకుంటున్నావే, ఇంతగా నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా నన్ను వాడుకుంటున్నావే, ఏంటి నాయన అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, అయ్యా నీ కొరకు ప్రార్థన చేసే ఒక స్త్రీ ఉంటుంది, ఒకే ఒక స్త్రీ నీ కొరకు నిత్యము నీ ఈ యొక్క పరిచర్య జీవితం ప్రారంభించిన నుంచి ఈ రోజు వరకు నీ కొరకు ప్రార్థన చేసే ఒక స్త్రీ ఉంటుంది. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరంటే ఆయన మొట్టమొదటిగా సంఘం పెట్టినప్పుడు 5 మంది ఉంటే ఆ 5 మందిలో అమ్మ దేవుడు నాకు గొప్ప దర్శనం ఇచ్చినాడు, గొప్ప దర్శనం ఇచ్చినాడు, గొప్ప దర్శనం నెరవేర్చాలంటే మీరు నా కొరకు ప్రార్థన చేయాలి, విడవకుండా చివరి వరకు నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో 3 వేశారు. ఆ 3లో ఒక తీర్మానం ప్రకారం తను ఎందుకొరకైతే ఎన్నుకొనబడిందో, తను ఎందుకొరకైతే ఏర్పరచబడిందో దాని కొరకు పనిచేస్తూ నిరంతరం ఆ ముసలు అయిపోయేంత వరకు, చచ్చిపోయేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. ప్రభు చెప్తున్నాడు, అయ్యా నీ కొరకు నీ వెనకాల ప్రార్థన చేసేటువంటి స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన చేయగలుగుతుంది, అద్భుతంగా ప్రార్థన చేయగలరు. దేవుని పరిచర్యలో మరి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటారు. వారికి కలిగినటువంటి బహుమానం దేవుడి దగ్గర ఉంది. అలాగని ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకు బహుమానం రాలేదే, నాకు దేవుడి దగ్గర నుంచి సరైనటువంటి జవాబు రాలేదే, మరి దేవుడి దగ్గర నుంచి సరైనటువంటి మరి ఆ యొక్క మరి ఉత్తరం రాలేదే అని చెప్పేసి నువ్వు పరీక్షను విడిచిపెట్టుకోకూడదు, నువ్వు చేయవలసిన ఉద్దేశాన్ని విడిచిపెట్టకూడదు, నువ్వు చేయవలసినటువంటి దేవుడి చిత్తాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు నీ జీవితంలో దేవుడు పెట్టినటువంటి పర్పస్, నీ జీవితంలో దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చాలి. నువ్వు ఖచ్చితంగా నీవు తప్ప దేవుడు అంతగా నమ్మా, దేవుడు నీ పైన అంతగా నమ్మకం పెట్టుకున్నా, నా బిడ్డ చేయగలుగుతాడు, నా కుమారుడు చేయగలుగుతాడు, నా కుమార్తె చేయగలుగుతాది. అయితే చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ నమ్మకాన్ని కోల్పోతుంటారు. ప్రియమైన వాళ్ళు, దేవుడు నేను మనం చాలా ఎక్కువగా నమ్మాను, దేవుడు చాలా ఎక్కువగా మనం నమ్మాడు. దేవుడు మరి నిన్ను వాడుకోవాలని, దేవుడు నీ ద్వారా అనేక మందిని దేవుడు రక్షణలోకి తీసుకుంటాడు.
నేను ఎక్కడ పెట్టిన దేవుడు అక్కడ వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. ఈరోజు దేవుడు నిన్ను పలానా ప్రాంతంలో పెట్టాడు అంటే దేవుడు నీ ద్వారా అక్కడ అనేక గొప్ప కార్యాలు చేయడానికి, నీ ద్వారా అక్కడ అనేక మరి మేలైనటువంటి కార్యములు నీ ద్వారా జరిగించడానికి. ఎవరో వస్తారు, ఎవరో సేవకుడు వస్తాడు, సేవకుడు వస్తే వీళ్ళందరూ రక్షించబడతారని కాదండి, నీవే వారికి రక్షకులై దారి చూపించేటువంటి వారిగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా ప్రాంతాల్లో మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేయండి. మరి చదువుకుంటున్న వారు చదువుకోండి. ఏది చేస్తున్నప్పుడు కూడా మీ పర్పస్ మీరు ఫుల్ఫిల్ చేయండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడంటే మిమ్మల్ని అక్కడ వాడుకోవడానికి. ఈరోజు ఉదాహరణకి అమరాజ ఫ్యాక్టరీ ఉంటున్నారు. అమరాజ ఫ్యాక్టరీలో మీరు వెళ్తారు, ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే అక్కడ పనిచేసేదానికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఒక సేవకుడు వచ్చి లోపలికి వచ్చి, అయ్యా ప్రభువు నమ్ముకోండి అయ్యా అని చెప్పడానికి వీలుందండి? వీలుంటారా? కనీసం అలో చేస్తారు, లోపలికి అలో చేస్తారండి? అలో చేయలేదు. అయితే దేవుడు నిన్ను ఆ ప్రాంతంలో పెట్టాడంటే నిన్ను వాడుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలుని అందరూ వద్దయ్యా, ఒకవేళ మళ్ళా సంఘాన్ని హింసించడానికి ఇదేదో కొత్త ప్లాన్ ఏమో, వద్దు. దేవుడు చెప్పాడు, పరలోకం సెలెక్ట్ చేస్తూ నువ్వు వెళ్ళుమో అతని పట్ల నా పర్పస్, నా ఉద్దేశం ఉంటున్నది. అతను నెరవేర్చవలసినటువంటి ఉద్దేశం ఉంటున్నది. అది నెరవేర్చి తీరాల్సిందే, అతనే నెరవేర్చాలి. నా నామము భరించుటకు అతను ఒక సాధనముగా ఎన్నుకుంటున్నా. ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజున మనం వాడబడడానికి అనేక ఆటంకాలు వస్తున్నాయి, అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే వాటినన్నింటినీ దాటుకొని దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశంలో నువ్వు నెరవేర్చి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. మిమ్మల్ని బట్టి మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోతారు. చాలా వరకు నెగిటివ్గా అండర్ ఎస్టిమేట్, ప్రభు ఏంటి నన్ను అనుకుంటారా, నేను సరిగ్గా కూడా మాట్లాడలేను, నేను సరిగ్గా వాక్యం ప్రకటించలేనే, నేను సరిగ్గా పాట కూడా పాడలేనే. ప్రియమైనటువంటి వాళ్ళ పాట పాడకపోతే ఒక ఆయన మరి బెంగళూరు ఒక సెమినార్కి వెళ్ళాం. ఆ సెమినార్కి వెళ్తే మరి అక్కడ ఒక తెలుగు మాట్లాడేటువంటి దైవజనుడు అద్భుతంగా తర్జుమా చేస్తున్నాడు, అద్భుతంగా తర్జుమా చేస్తున్నాడు. అసలు కన్నడ నుంచి తెలుగుకి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, హిందీ నుంచి తెలుగుకి అద్భుతంగా ఆయన తర్జుమా చేస్తున్నాడు. చివరిలో మా సహోదరుడు, మా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి ఆయనతో మాట్లాడిస్తున్నప్పుడు, ఆ దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాను, ఈరోజు నేను వాడబడుతున్నానంటే దేవుని కృప మాత్రమే అని చెప్పాడు. అయ్యా అద్భుతంగా చెప్తున్నారయ్యా, కన్నడ నుంచి అద్భుతంగా తర్జుమా చేస్తున్నారు, మరి ఫారినర్స్ వస్తున్నారు, వారికి అద్భుతంగా తర్జుమా చేస్తున్నారు అని చెప్పాడు. అయ్యా ఇదంతా నాదేం లేదు, దేవుడు వాడుకుంటున్నాడు. నేను దేవుడికి అర్హమైన పాత్రగా దేవుడికి అప్పగించుకునే దేవుడు వాడుకుంటున్నాడు. మీకు ఒక నిజం చెప్పారా, కనీసం నాకు కన్నడ చదవడం కూడా, కన్నడ బైబిల్ ఇస్తే కూడి చిన్న పిల్లలు చదువుతారే, అంత మాత్రం కూడా చదవలేను. తెలుగు బైబిల్ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా సరే విద్య దగ్గరికి వస్తే మొత్తం శూన్యమే తప్ప నాకు వచ్చింది ఏమి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమి రాదు. విద్య దగ్గరికి తెలుగైనా ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా కూడా కనీసం కూడి చదవడానికి కూడా నాకు తెలియదు. అయితే వాళ్ళు మరి కన్నడలో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళు రెఫరెన్స్ చెప్తూ ఉంటే వీళ్ళ రెఫరెన్స్తో పాటు వాక్యాన్ని కూడా ఉన్నట్టుగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకుని ఉంటారు ఆయన చూసి. చాలా మంది చెప్పారంట, ఆయన సాక్ష్యం ఏంటంటే నిజంగా ఎంత ఆశ్చర్యం. చాలా మంది చెప్పారంట, రే నేను సేవకి కనీసం మరి నేను ఎవరు బైబిల్ కాలేజీలో కూడా చేర్చుకోరా, ఎందుకు రాయడానికి రాదు, చదవడానికి రాదు. నువ్వు సేవకి ఎందుకు కూడా అంతే బాబా అనుకోవాల్సిందే తప్ప నువ్వేం కూడా చేయలేవు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా, ఈయన కోసం ఒక 15 నిమిషాలు వెయిట్ చేశారు. హల్లెలూయా, 15 నిమిషాలు వెయిట్ చేశారు. ఎందుకంటే ఈయన వస్తేనే కరెక్ట్గా తర్జుమా చేస్తారు, ఈయన వస్తేనే కరెక్ట్గా వెళ్ళవలసిన సత్యం, అందవలసిన సత్యం ప్రజలకు చేరుతుందని.
మోషేని తను తాను అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు. ప్రభువా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడు, దేవుడు వాడుకోలేదా? అనేక మందిని, కొన్ని లక్షల మందిని విడిపించి కానానులోనికి తీసుకొని రావడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడుకున్నాడు. ఎందుకు వెళ్ళినాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? వాడుకోవడానికి ఎన్నుకున్నాడు. నీవు నీ జీవితంలో ఉన్న ఉద్దేశంలో నెరవేర్చడానికి దేవుడు నేను ఎన్నుకున్నాను. అయ్యో నేను బలవంతుని కాదే, అయ్యో నాకంత తలాంతులు లేదే వాడబడడానికి, అయ్యో నాకంత జ్ఞానం లేదే వాడబడడానికి అని అనుకోవచ్చు. చూడండి ప్రేమైన మన బైబిల్లో చూస్తున్నట్టే చాలా మంది మొదటి నుంచి చివరి వరకు దేవుడు ఎవరైతే అనుకోనటువంటి వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిపైన వారికే నమ్మకమైనటువంటి వ్యక్తులు కూడా వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును వాడుకున్నాడండి, మోషేని వాడుకున్నాడండి, ఆ తర్వాత మరి యెహోషువను వాడుకున్నాడండి, ఎలీషాను వాడుకున్నాడు. ఎలీషా కూడా అసలు మరి ఏలియా శిష్యులో ఒకడు కూడా కాదు. అతడు ఏదో మరి ఎద్దులు పెట్టుకునేసి అతడు దున్నుతూ వెళ్తూ పొలాన్ని, అతడు వ్యవసాయకుడు. అయితే దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి ప్రియమైనటువంటి వారు, మిమ్మల్ని బట్టి మీరు మరి అండర్ ఎస్టిమేట్ చేసుకో. పరలోకం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని, పరలోకం మిమ్మల్ని ఎన్నుకునింది, పరలోకం మీ పట్ల ఉద్దేశం కలిగి ఉంది. దేవుడు మీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు. యెషయా చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దేవుడు వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు ఎవరు వాడుకుంటారు? అందమైన వాళ్ళని వాడుకుంటాడా? జ్ఞానమైన వాళ్ళు వాడుకుంటారా? చదువుల వాళ్ళు వాడుకుంటున్నాడు? అయితే ఆసక్తి ఉండే వాళ్ళు వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటారు మీరు చెప్పండి? ఎవరిని? ఆసక్తి ఉండే వాళ్ళని వాడుకుంటారు. అయితే నేను చెప్తున్నాను, ఆసక్తి ఉండేవాళ్ళు కూడా వాడు ఏంటి చెప్తున్నా, ఆసక్తి ఉండేవాళ్ళు కూడా వాడుకోడు. అవును, ఎక్కడో దూరంగా ఉండి ప్రభువా నాకు ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో ఉండే ప్రభువా నేను చిత్తూరులో సేవ చేయాలి ప్రభువా, ఆసక్తి ఉందా లేదా? అది ప్రభు చెప్తున్నాడు, ఆసక్తి కాదండి, నువ్వు అందుబాటులో ఉంటే దేవుడు నేను వాడుకుంటాడు. హల్లెలూయా. అందుబాటులో ఉన్నవాడిని దేవుడు వాడుకుంటాడు. నువ్వు ఈ ప్రాంతంలో దేవుడు నేను పెట్టాడంటే దేవుడికి అందుబాటులో దేవుడు నేను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి అందుబాటులో. ప్రభువా యెషయా చూడండి, నాయనా నేనన్నా యేసునా నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను పంపు ప్రభువా, నన్ను పంపు నాయనా, నన్ను వాడుకో నాయనా, నేనున్నా, నేను అందుబాటులో ఉన్నాను ప్రభువా, నీ కొరకు పని చేయడానికి నేను ఉన్నాను డాడీ, నీ కొరకు పని చేయడానికి నేను ఉన్నా. చూడండి ఆ మాట ఎంత చక్కగా యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మాట ముగింపులోకి వస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదువు. ఇది 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమై నీ దోషము తొలగిపోయిన అని. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వీటిని అంతట నేను చిత్తము నేనున్నాను, నన్ను పంపమనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రభువా నేనున్నాను ప్రభు అని చెప్పడానికి? ఈరోజు యవనస్తులు మీరందరూ ఉన్నారు, ప్రభువా నేనున్నా నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, నువ్వు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడానికి, నువ్వు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి నేను ఉన్నాను ప్రభువా అనే యవనస్తులు ఎంతమంది? చేయి చూపిస్తారు, చేతులు చూపిస్తారు. ప్రభుత్వం చెప్పాడు, అలాగే చేయబెట్టేది ప్రభువా. ఏ విధంగా అయితే యెషయా చెప్పాడు అదే విధంగా ప్రభువా నేనున్నా
చెప్పండి, నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు, నేను పాత్రగా నేను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను పంపు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ అర్హమైన పాత్రగా మనం ఎప్పుడైతే ప్రభువుకి సమర్పించిన, ప్రభువా నేను అందుబాటులో ఉన్నా, నేను అవైలబిలిటీలో ఉన్నా, నేనున్నాను ప్రభు, నన్ను వాడుకో అని ఎప్పుడైతే నేను సమర్పించుకుంటాను. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తాడు. మరి 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వాక్యం. తిమోతి 2వ అధ్యాయం 20. శక్తి విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయను. 21 ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు. హల్లెలూయా. ఎవరు వాడుకోవడానికి? యజమానుడు, మనం పిలిచినటువంటి యజమానుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యజమానుడు, నిన్ను నన్ను ఇంతవరకు రక్షించినటువంటి యజమానుడు, నిన్ను నన్ను పోషిస్తున్నటువంటి యజమానుడు, నీ పాపములు నా పాపముల కొరకు మరణించి ప్రాయశ్చిత్తము కలుగజేసినటువంటి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా అని చెప్తున్నాడు. యజమానుడు వాడుకొనుటకు. ఎవరా యజమానుడు? నిన్ను నన్ను ఈరోజు ఇక్కడ కూర్చుండబెట్టినటువంటి యజమానుడు, నిన్ను నన్ను ఈరోజు సజీవులుగా ఈ దినాన ఇక్కడ నిలబెట్టినటువంటి యజమానుడు. ఆ యజమానుడు వాడుకొనుటకు నిన్ను నువ్వు సమర్పించుకో, నిన్ను నువ్వు అప్పగించుకో. ఈరోజు చాలా సార్లు ప్రభు దగ్గరికి ప్రభు దర్శనం నీకు ఇచ్చిండొచ్చు, ప్రభు నేను పిలుచుండొచ్చు, ప్రభు చేయవలసిన పని నీకు తెలియపరచుండొచ్చు. అయితే చాలా సార్లు దాటుకుని వెళ్ళిపోతున్నామేమో. చాలా సార్లు ఈ ఇహపరమైనటువంటి ఈ యొక్క మరి ఆ శోధన వలన, శ్రమల వలన వెనక్కి లాగబడి వాడబడలేకపోతున్నామేమో. ఈరోజు ప్రియ యవనస్తున్న ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఈరోజు మాట్లాడు. యజమానుడు వాడుకున్నట్టుకు ఈ పాత్రను దేవుని చేతికి దేవుడు నేను వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. అన్నిటిని ప్రభువా, అయ్యా ఈ పాత్రను శుద్ధి చేయి, ఈ పాత్రను శుద్ధి చేసి ఈ పాత్రను నింపి నువ్వు వాడుకో నాయనా అని నువ్వు ఎప్పుడైతే ప్రభు చేతులకి పెట్టేస్తావో, ప్రభు చేతులకి అప్పగిస్తావో, ప్రభు నేను ఖచ్చితంగా వాడుకోవడానికి సిద్ధ మనసులై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా సార్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాయేమో సహోదరులు, చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారేమో. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయాలని ఆశ ఉంది, మనసు ఉంది, కానీ చేయలేకపోతున్నా. దేవుని యొక్క సేవను చేయాలి, దేవుని గురించి ఏదో ఒకటి చేయాలి, చేయలేకపోతున్నా. ఎందుకు? నిన్ను సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించు, నిన్ను సంపూర్తిగా ప్రభువుకి అప్పగించుకో, నిన్ను సంపూర్తిగా యజమానుడు చేతిలోకి పెట్టు. యజమానుడు వాడుకున్నట్లుగా, యజమానుడు నిన్ను యూజ్ చేసుకునేలాగా, యజమానుడు నిన్ను నీ ద్వారా అనేక మందికి అనేక సత్యం అనేటువంటి వెలుగును చూపించు, నీ ద్వారా అనేక మందిని పాపముల నుంచి విడిపించడానికి, నీ ద్వారా అనేక మందిని శాపముల నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను వాడుకున్నట్లుగా నీ పాత్రను ప్రభు చేతిలో పెట్టు. ప్రభు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు, ప్రభు ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుని తీరుతాడు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుబాటులో ఉన్న దేవుడికి ఎనీ టైం సమయం చూడాలి. ఏ టైంలో దేవుడు ఇచ్చాడు? రాత్రికాలంలో దేవుడు, ప్రభువా నేనున్నా, ప్రభువా నేను, దయచేసి అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు.
దేవుడు నన్ను వాడుకుంటాడు. యజమానుడు నువ్వు కావాలి, నీ ద్వారానే ఆ పనిని చేయడానికి, నీ ద్వారానే ఆ పనిని పూర్తి చేయడానికి యజమానుడు నేనే పిలుస్తాను, నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. యజమానుడు వాడుకున్నట్టు ఈరోజు నువ్వు అందుబాటులో ఉన్నాడు. ఈ పాత్రను ప్రభా ఇదిగో అజీవితమనే పాత్రను యజమానుడా నువ్వు వాడుకోవడానికి నా జీవితానికి ఇస్తున్నాను ప్రభు, నా జీవితానికి ఇస్తున్నాను ప్రభు అని చెప్పి ప్రభుకి అప్పగించుకుంటావు. సహోదరి సహోదరు, ఇదిగో ప్రభు నేను నమ్మాను, ప్రభు నీ పైన నమ్మకం పెట్టుకున్నాను. నా కుమారుడు ఆ పని నేను చేస్తాను, నా కుమారుడే ఈ కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా చాలాసార్లు దేవుడి చేతుల నుంచి దాటిపోతున్నాడు. సహోదర సహోదరి, ఇదిగో ప్రభు ఈరోజు మరొకసారి దేవునితో మాట్లాడుతున్నాను. ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి, ఆయన పనిని చేయడానికి నేను సమర్పించుకుంటావు, నేను అప్పగించుకుంటావు, ప్రభు అప్పగించుకుంటావు. చాలాసార్లు ప్రభు శరీరాన్ని వచ్చి పారిపోయేది, చాలాసార్లు దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయి ఉన్నావేమో, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకుండా దూరం అయిపోయి ఉన్నావేమో. ఈరోజు ప్రభుకి నీ కొరకు నా కొరకు ప్రభు ఒక అవకాశం ఇస్తుంది, ఒక అవకాశం. ప్రభు ప్రభుత్వం ప్రభు మరొక అవకాశం నాకు ఇవ్వు ప్రభు, ఒక అవకాశం నాకు ఇవ్వు ప్రభు. నీకోసం నేను జీవిస్తాను, నీకోసం నేను జీవిస్తాను. యజమానుడా నీవు నన్ను పెట్టినటువంటి పనిని, అయ్యా ఈ లోకంలో నన్ను పెట్టినటువంటి పనిని నేను సంపూర్తి చేసి ముగిస్తాను. యజమానుడా మరొక అవకాశం నాకు ఇవ్వు. సహోదరి ప్రభుత్వం అడుగుతావు, ప్రభుని అడుగుతావు. యజమానుడు ఒక్క అవకాశం నేను నీ శరీరం ఆలయంలో ఉన్నా, నేను చేయాల్సిన పని నేను తప్పించబడి చేయలేదు. ఈరోజు నా పని నేను చేసి ముగించడానికి నన్ను నీకు అర్పించగలను. మరలా మరొకసారి నాకు ఒక అవకాశం, నాకు ఒక అవకాశం. నీకోసం నేను బ్రతుకుతాను, నీకోసం నేను బ్రతుకుతాను. నేను జీవించే దినమంతా నీ కొరకు పని చేస్తాను. అడుగుతాను నీకోసం జీవిస్తాను, నేను ప్రేమిస్తాను. నీకోసం జీవిస్తాను, నేను ప్రేమిస్తాను. బలి అయి రక్షించితివా, నాకై బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, తలపురలా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. తలపురలా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడికి అప్పగించుకుందాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా
ఈ మాట నాతో పాటు చెప్పాలా? ప్రభువా, నేను జీవించు దినమంతా ప్రభువా నీ కొరకు పని చేస్తాను ప్రభువా, పరిగెత్తి నేను పని చేస్తాను అయ్యా అని పిలిచిన దేవుడు ప్రభువా. అయ్యా నన్ను పిలిచినటువంటి వాడు, ఆయన ఉద్దేశం కలిగిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువా, నా కొరకు నీ స్థలంలోనే కాకపోతున్నావే, నీ కోసం నీ ప్రకటించి లేదండి నేను చేస్తాను ఆయన అని తీర్మానం చేసుకుని ప్రభు మాట చెప్తావా? జీవించు దినములంతా ఊరి కురికి పని చేసే చెప్తారా మనస్ఫూర్తిగా మీ సహోదరి సహోదరుడా? ప్రభువా, నేను జీవించు దినములంతా ఈరోజు తీర్మానం చేసుకుంటున్నా, ఈరోజు నేను పని చేయకపోతే ప్రభువా ఈ పని చేయడానికి లేదు. అవును, నా పని నేను నెరవేర్చాలి, నా పని నేను నెరవేర్చాలి. ఈరోజు నేను చేయాల్సిన పని నేను చేస్తాను ఆయన. అయ్యా జీవించు దినములంతా ఊరి కురికి పని చేసేదని, నేను జీవించు దినములంతా ఊరి కురికి పని చేసేదని, పిలిచాను నీ సేవకై, నన్ను పిలిచాను నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, యజమానుడా, యజమానుడా, నా యేసయ్యా, నీ కొరకు నేను పని చేస్తాను నాయనా. అయ్యా ఈ దినం మొదలుకొని నా తలపులను నీ చిత్తము నెరవేర్చునే. యేసయ్యా, అయ్యా నన్ను వాడుకో నాయనా. ఒక్క అవకాశము, ఈరోజు చాలా అవకాశాలు మా దేవుడు నీకు అనుగ్రహించాడు. సహోదరి సహోదరుడా, అవకాశాలు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో. దేవుడు అడుగు, ప్రభువా, ఒక్క అవకాశం, Father, give me one more chance, Lord. ప్రభువా, ఒక్క అవకాశం, మరొక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభువా. నీ కొరకు నేను బ్రతుకుతాను నాయనా. నీ purpose నేను fulfill చేస్తాను. నీ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను ప్రభువా. నేను చేయాల్సిన పని నేను చేస్తాను నాయనా. నువ్వు నాపై నమ్మకం పెట్టుకున్నావు నాయనా. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను నాయనా. ఆ నమ్మకాన్ని నేను ప్రభువా నిలబెట్టుకుంటాను ప్రభువా. ప్రియ సహోదరి సహోదరా, ప్రభుని పై ఎంత నమ్మకం పెట్టుకున్నాను ప్రభువు చెప్పు ప్రభువా. నీ నమ్మకాన్ని నేను పోగొట్టుకోను నాయనా. అయ్యా నీ కొరకు నేను పని చేస్తాను ప్రభువా. నన్ను వాడుకోవా, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నన్ను వాడుకో నాయనా. నీ చిత్తం చేయదే నా తలపులా, నా తపయంత నీ చిత్తం చేయదే, నీ చిత్తం చేయదే, నీ చిత్తం చేయదే. ప్రభు నీకు వందనాలు, యజమానుడా నీకు వందనాలు, యజమానుడు నీకు స్తోత్రం. నేను నిశ్చయంగా వేపుగా ఉన్నాను. నాకు నియమించినటువంటి ఉద్దేశం, నాకు నియమించినటువంటి పనిని నేను చేయవలసినటువంటి బాధ్యత నాకు కలుగుతున్నదని నాతో మాట్లాడారు. బాధ్యత నేను నెరవేరుస్తాను. యజమానుడా నాకు ఒక అవకాశం,
జీవితం అనే పాత్ర చేతులకు అప్పగిస్తూ చేతులకు అప్పగించుకొని వాడుకోవాలి. ప్రభు యెషయావది ఇదిగో నేనున్నానంటే నన్ను వాడుకో ప్రభు అని ప్రభు ఎవడెందరైతే ప్రభు హృదయం అనే పాత్ర జీవితం అనే పాత్రను నీకు అప్పగించుకుంటున్నారు. ఆ పాత్రను సరిచేసి వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. వాడుకోండి, నీ చిత్తమును వారి జీవితంలో నెరవేర్చండి. నీ ఎందు నిమిత్తము వారిని ఏర్పాటు చేసుకున్నావు, ఎందు నిమిత్తము పరలోకంలో వారిని సెలెక్ట్ చేసుకున్నావు. ఏ ఉద్దేశం వారి పట్ల నువ్వు కలిగి ఉన్నావు, ఏ ప్రణాళిక వారి పట్ల నువ్వు కలిగి ఉన్నావు, ఆ ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చబడగా, ఆ ఉద్దేశం వారి జీవితంలో నెరవేర్చబడగా, ఆ చిత్తము వారు అయ్యా వారి జీవితంలో నెరవేర్చుదురుగా సహాయం చేయండి. పడిపోకుండా అయ్యా తండ్రి నువ్వు వాడుకోవడానికి, యజమానులు వాడుకోవడానికి, అర్హమైన పాత్రగా నీకు సమర్పించిన వాడబడడానికి సహాయం చేయండి. దీవించమని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఇప్పటివరకు మన వాక్యాన్ని బట్టి ఎవరైనా వాడడానికి సమర్థుడు. హల్లెలూయా. తనకు అందుబాటులో ఎవరైతే ఉంటారో, ఆసక్తి కలిగి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి దేవుడు వాడుకుంటారు. అలాంటి ఆసక్తి అంటున్నాను. మనం ఇప్పుడు వచ్చిన ఒక కార్యక్రమం, వాక్యము, చర్చ్, లేదంటే పాటలు, ఆరాధన అలా జరుగుతుంది. సెమినార్ అన్నారే, అలా చూస్తే అలాగే ఉంటుంది. దయచేసి వాక్యాన్ని అన్వయించుకోండి. నాకున్న డౌట్, నేను చేస్తున్న పని, ఉద్యోగం, వ్యాపారం, కాలేయం ఉండడం, పాపం ఏదైనా సరే దేవుడికి అలా ఉపయోగపడుతుంది. నేను కొంతమంది గురించి చెప్పి నేను దేవుడిని పంపిస్తాను. దేవుడు అంటే ఒకవేళ మీలో ఒక భయం ఉంటుంది, ఒక ఫస్ట్ కొన్ని ఆలోచనలు ఉంటాయి. నేను ఎందుకు సేవ చేయాలి, నేను ఎందుకు దేవుడు ఉపయోగపడాలి, నేను చేయాల్సిన అవసరం ఏంటి అనేసి చాలామంది డౌట్స్ ఉంటాయి. ఒకవేళ మీలో భయము అనేది ఉందంటే, ఏదంటే భయము అనేది మీరు ఉంటే ఒక వ్యక్తిని గుర్తు చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, శత్రువులకు భయపడి దేవుడు మాట అంటే తెలుసు, దేవుడు పెట్టే దేవుడి కోసం బతికిన ఒక వ్యక్తి ఎక్కడో మారుమూల ప్రాంతాన్న తన పని తను చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు చాలా భయం, ఎందుకంటే శత్రువులతో భయపడి దాంట్లో వ్యక్తితో దేవుడు వచ్చి అంటున్నాడు, భయస్థులతో. ఒకవేళ మీరు భయం ఉందేమో, దేవుడు అదే అంటున్నాడు. ఆ భయస్థులతో మాట్లాడుతున్న ఒకే మాట, పరాక్రమము గల బలార్జుడా. హల్లెలూయా. ఈ మాట ఎవరితో అన్నాడో, ఎప్పుడు అన్నాడో, ఏ సందర్భంలో అన్నాడో మీ అందరికీ తెలుసు. గిద్యోను చేత దేవుడు ఘనమైన కార్యాలు చేస్తున్నాడు. దాని ముందు తన పరిస్థితి చూసారంటే చాలా భయస్తుడు, చాలా భయం కలిగిన వాడు. కానీ దేవుడు అన్న వాడుతున్నాడు. అలాగే మీలో నోటి మాంది అంటే నత్తి, నా వల్ల మాట్లాడడానికి కావట్లేదు, నేను ఏ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నాను, స్టేజ్ ఫియర్ ఉంది, నాకు దేవుడు వాక్యాన్ని అందించలేకపోతున్నాను, నలుగురితో మాట్లాడలేకపోతున్నాను, ఎవరైనా సహోదరులతో మాట్లాడుతున్న భయం వస్తుంది, తడబడుతున్నాను అంటున్నారేమో. మోషే జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మోషే ఏమన్నాడు, అయ్యా నోటి మాధ్యమైన వాడిని నా మాట ఎవరు నమ్ముతారు అన్నాడు. అన్నాడు మానవుడికి నోరిచ్చింది ఎవరు? మానవుడికి నోరు వచ్చింది అమ్మ నాన్న, డాక్టర్లు ఎవరు నీకు నోరు పుట్టారా? దేవుడు ఇచ్చాడండి. ఆ దేవుడే ఆ నోటితో వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. నువ్వు నోటు చదవచ్చు, భయం ఉండొచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, కానీ ఎలాగైతే నేను వాడుకోవాలనుకున్నాడో నువ్వు నోరు బాగుగా తినము అన్నాడు. హల్లెలూయా. అలాగే ఇంకొక వ్యక్తిని చూస్తాను. ఒకవేళ నా వయసు చాలా అండి, అనుభవజ్ఞులు ప్రకటిస్తుంటారు, పాస్టర్లు ప్రకటిస్తుంటారు, వాళ్ళు చాలా బైబిల్ కాలేజ్ చదివేస్తుంటారు, చాలా ఉంటుంది, వాళ్ళ అనుభవం ఉంటుంది, ఇంకా చాలా బాగా ఉండే, నా వయసు చాలా చిన్నది అని అనుకుంటున్నారేమో. ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తున్నాను. ఆయన ఎవరు? ఇర్మియా వెళ్ళి సేవ చేయాలి, వెళ్ళి నా గురించి ప్రకటించాలి, నువ్వు ఆడపడాలి అన్నప్పుడు ఒక మాట, నేను బాగుండి నా వయసు చాలా, నేను చిన్నపిల్లోడిని, నా మాట ఎవరు వింటారు, నా మాట ఎవరు పట్టించుకుంటారు, అసలు నేను సంఘంలో వెళ్తేనే నేను పాడితేనే ఎవరు వినరు, అసహించుకుంటారా?
నేను నిన్ను పంపిస్తున్నాను. అవునా? జీవితం అంతా ఇర్మియా మాట ఎవరు వినలేదండి, ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు. అందుకే విలాప వాక్యాలు రాసుకున్నాడు. అవునా? మరి నేను అంటున్నాను, నీ మాట వినడానికి ఎవరు మనుషులు ఉండదు, దేవుడు పిలిస్తే ఒబే చేయండి, అందుబాటులో ఉన్నాడు. ఆయన చెప్తున్నప్పుడు అనిపించింది, పౌలు గారు ఎంత ఎంత తగ్గించుకొని సేవలో వాడబడ్డారు. ఈరోజు ప్రతి ఒక్కరి మీద బాధ్యత, ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క కృప ఉంది. అందుకే అంటున్నాడు, ఎవరు ప్రవేశించండి అంత్యకాల దినములలో ప్రతి ఒక్కరి మీద, పాస్టర్ల మీద, పెద్దల మీద, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ మీద, లేదంటే అనుభవం కాదు దేవుడు చెప్పింది, ప్రతి ఒక్కరిని ఆత్మచేత వాడుకుంటానన్నాడు. మరి మనకు ఆ పట్టింపు ఉందా? దేవుడి కోసం ఎప్పుడైనా మనం అడిగామా? ప్రభావాన్ని ఏదో ఒక రకంగా చిన్న పాత్రగా వాడుకోండి, ఏదో ఒక రకంగా. ఇంకొకరు జ్ఞాపకం చేస్తారు, సమయం లేదు. దావీదు ఎందుకు జ్ఞాపకం చేయాలంటున్నానంటే, చాలా చిన్న కుటుంబం, తక్కువ గొర్రెల కాపరి, చదువు లేదు, ఏమి అన్నలు పట్టించుకోలేదు, పక్కన తోసేశారు. ఆయన దావీదు దేవుడు అంటున్నాడు ఒక మాట, మన సమయంలో కింద మొదటి అంటున్నాను, మొదటి సమయంలో అంటాడు, నేను నా కుటుంబం ఏ పాటిది, నన్ను ఇంతగా ఎక్కడి నుంచి అంటే గొర్రెల కాపరి నుంచి దాదాపు ఇశ్రాయేలు నుంచి దేశాన్ని ఏమి పరిపాలించే రాజుగా అంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. దేవుడి మాటను ఎవరైతే వింటారో, దేవుడి మాటను ఎవరైతే పట్టించుకుంటారో దేవుడు ఉన్నతం. ఈ స్థితి అవసరం లేదు దేవుడు. నీ అందముని తెలివితేటలు దేవుడికి అవసరం లేదు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, మన జ్ఞానం కన్నా దేవుడు ఒకవేళ తక్కువగా ఆలోచిస్తే అది చాలా ఎక్కువ. హల్లెలూయా. మరి ఏ దృష్టిలో మీరు ఇక్కడికి వచ్చున్నారా నాకు అర్థం కాదు, కానీ ఒకవేళ దృష్టి మార్చుకోండి, మీ కోణం మార్చుకోండి. అన్నని అంటున్నాడు, ఆ మనుష్యుడు పనికిరాడు, ఆ మనుషుడు అనేక మందిని హింసించాడు. నా కోణంలో చూడు అన్నయ్య, నా కోణంలో చూడు, నా దృష్టిలో చూడు, ఎవరినైనా నేను వాడు. మనుషుల దృష్టి వేస్ట్ అండి. దేవుడు నేను ఎలా పిలిచాడు, ఎలా ఉన్నాడు అర్థంలో. ఒకవేళ ఉద్యోగస్తుడేమో, ఉద్యోగం చేస్తున్నాము, ఇస్తాను జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇదిగో ఈ సమయం కొరకే, ఎందుకు ప్రజలను కాపాడడానికి ఈ సమయం కొరకే నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగంలో పెట్టాను. ఎందుకో తెలుసా? పరిచర్య సహకారం ఉన్నవారు నువ్వు చేయవా, వారికి సహకారం. పరిచర్యలో నువ్వు ఒక ఉద్యోగంలో వారికి సువార్త చేయి. ఎందుకంటే నీ పక్కన వాళ్ళని పాడైపోయే కుటుంబాల్లో సరిగ్గా లేదు. సో ఇస్తేరుని కాపాడు వాడుకున్న దేవుడు ఈరోజు మనలో వాడుకున్నాడు. ఏ ఉద్దేశంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడో, ఆ వాడుకునే ముందు ఏం చేయాలంటే, ఒక పోస్టర్ రెడీ చేశాను, మీకు కనిపిస్తుంది నాకు కనిపించలేదు. ఆ పోస్టర్ చూడండి. కొంతమందికి నేను మెన్షన్ చేశాను, మీరు గమనించారు. దీంట్లో ప్రాబ్లమ్స్లో ఉండేవాడు ఉన్నాడు, తాగుబోతున్నాడు, సిగరెట్ తాగేవాడు ఉన్నాడు, మందు కొట్టేవాడు ఉన్నాడు, వ్యభిచారుడు ఉన్నాడు, నిద్ర లేకుండా ఎన్నో సమస్యలు ఉండేవాడు ఉన్నాడు. అవునా? ఇలాంటి వాళ్ళు ఒక్కసారి పశ్చాత్తాపడి, దావీదే పాపం చేసినట్టు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడి ఇలాంటి వాళ్ళు కూడా వాడుకుంటాడా అని వాళ్ళు ప్రార్థన చేస్తే అలాంటి ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకంటున్నాను, మధ్యాహ్నం భోజన కేంద్రంలో ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్, మీ ఇక్కడికి వచ్చిన సెమినార్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అడగండి. ఖచ్చితంగా మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు. ప్రతి ఒక్కరు అడగండి. ఇది ఒక మంచి సమయం. అవునా కదా? బయటికి వెళ్ళి మీరు పాస్టర్ అడిగారు అనుకో, తనకు అనుగుణంగా చెప్పుకుంటాడు. కానీ యవ్వనస్తుల మధ్య మనమంతా కలిసి నిజంగా ఏది తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎలా వాడబడుకుంటున్నామో అది నిజంగా పేపర్ మీద రాసి మధ్యాహ్నంలో మాకు ఇవ్వండి, మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు పట్టించుకొని సీరియస్గా తీసుకొని ఈ యొక్క సెమినార్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఒకవేళ ఈ బ్రేక్ తీసుకొని త్వరగా వచ్చేయండి. పాటలు పాడుతుండగా ఒక 15 minutes టీ బ్రేక్ ఉంటుంది, తీసుకొని మీకు వాష్రూమ్స్ అంటే పైన ఉన్నాయి, తీసుకొని వచ్చేయండి. పాటలు పాడుతుండగా 15 minutes లోపలే వచ్చేయండి. దయచేసి మనం సెకండ్ సెషన్లో వెళ్దాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వెళ్ళొచ్చు. 15 నిమిషాలు. థ్యాంక్ యూ బ్రదర్స్. వెనకాల అక్కడ ఉన్నాయి, చూసుకోండి. వాష్రూమ్ పైన ఉన్నాయి, టీ బిస్కెట్ అనేది తీసుకోండి. త్వరగా వచ్చేయండి, నాకు టైం లేదు. థ్యాంక్ యూ.